ఇవాళ అన్ని పేపర్లలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బస్సు ప్రమాదానికి సంబంధించిన వార్తే ప్రధాన వార్తగా ఉన్నది. అత్యంత విషాదకరమైన వార్త. ఇట్లాంటి ప్రమాదాలు గతంలో కూడా చూసాం, మనం దేశంలో చూసాం, మన రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటివి చూసాం. 20 మంది 30 మంది ఈ రకంగానే సజీవ దహనమైన ఘటనలు మనం చూసాం. కానీ ఏం నేర్చుకున్నాం ఇవాళ మనం? ఏమి ప్రభుత్వాలు ఏమి నేర్చుకున్నాయి? అంతా ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత ఒక 10-15 రోజులు మామూలు హడావుడు ఉండదు. ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది ప్రభుత్వాలకి. ఇక చేయాలి, ఏ బస్సు ఏంది, అది ఇది అని హడావుడు. ఇదంతా కూడా ఒక డ్రామానే. టోటల్గా ఈ బస్సుల డిజైన్ దగ్గర నుంచి వీళ్ళు బస్సులు కొనుగోలు చేసిన తర్వాత ఈ ట్రావెల్ సంస్థలు ప్రయాణికులను ఆకర్షించడం కోసం వాటికి రకరకాల డిజైన్లు పెట్టి మొత్తం ఉన్నాయా నుడబీకి మళ్ళీ కొత్త పార్ట్స్ యాడ్ చేసి ప్లాస్టిక్ వస్తువులు ఇవన్నీ యాడ్ చేసి, సో మా దాంట్లో ఈ ఫీచర్ ఉంది ఆ ఫీచర్ ఉందని ప్రయాణికులను అట్రాక్ట్ చేయడం కోసం బస్సుల రూపురేఖల్ని మార్చేసి ఆ లోపల ఇట్లాంటి ప్రమాదాలకి కారణమయ్యేలా చేస్తున్నారు. చాలా కారణాలు ఉన్నాయి దీనికి. నిన్న జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 19 మంది సజీవ దహనమయ్యారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన విషాద గాథ. ఉద్యోగం కోసం పోతున్న ఒక అమ్మాయి ఉన్నది, ఫ్యామిలీ వెళ్తున్న ఒక ఫ్యామిలీస్ ఉన్నారు. చనిపోతున్నామని తెలిసి తల్లి కూతురు హత్తుకొని అట్లే చనిపోయిన దారుణమైన ఘటన ఈ దృశ్యం ఇందులో కనబడతా ఉన్నది. 5 లక్షలు ఇచ్చినా అయిపోయింది, కథం. మళ్ళా ఇంకొక 6 నెలలు ఏదో హడావుడి చేస్తారు. ఇంకో 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇట్లాంటిది, మళ్ళీ ప్రమాదం, మళ్ళీ డ్రామా. ఇట్లాంటి ట్రావెల్ సంస్థల యాజమాన్యాల మీద పూర్తిగా బ్యాన్ విధించాలి. ఫస్ట్ వాడిని అరెస్ట్ చేసిరా. వాడు ఓనర్ వాడెవడో వేమూరి కావేరియా ఏదో ఉన్నది, వాడిని అరెస్ట్ చేసిరా. ఆ బస్సు ఫిట్నెస్ ఏంది, ఆ బస్సు అసలు ఏందనేది చూసిరా. మొత్తం అన్ని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. వాడెక్కడో ఒడిశాలో రిజిస్ట్రేషన్ ఏమో ఒడిశాలో, ఇక్కడ బస్సు నడుపుతున్నాడు. మనకి తెలంగాణకి ₹1 కూడా దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకు ఆ రకంగా చేస్తున్నారంటే ఆ ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడక్కడ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల వాళ్ళకి ట్యాక్సులు తగ్గుతాయి. సో దానికోసం అక్కడ ఉన్నది. మరి ఎట్లా తిప్పుతున్నారు ఇక్కడ అంటే ఆల్ ఇండియా పర్మిట్ అనమాట. వీళ్ళకి ఇచ్చిన వరం ఏంటంటే గిఫ్ట్, ఆల్ ఇండియాలో ఎక్కడైనా వీళ్ళు వెళ్ళొచ్చు. కానీ చాలా దారుణం. 19 కుటుంబాల్లో ఇవాళ ఘోష కనబడతా ఉన్నది. ఒకసారి చూడండి, ఏ పేపర్ చూసినా అదే వార్త. అగ్నికీలల మృత్యుకేలి, కర్నూలు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం, బైకును ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్ బస్సు, 19 మంది ప్రయాణికుల సజీవ దహనం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే డ్రైవర్స్ కూడా నిష్ణాతులైనటువంటి డ్రైవర్స్ని పెట్టరు వీళ్ళు. నిన్న ఎవరో ఫోన్ చేశారు, ఇదే ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళు, ట్రాక్టర్ డ్రైవర్లను కూడా కొంత ఎక్స్పీరియన్స్ ఉంటే తెచ్చి పెట్టేస్తారు వాళ్ళని అని అంటున్నారు. ఒకటే డ్రైవర్ నడుపుతూ ఉంటాడు, ఇద్దరు డ్రైవర్లు ఉండాలి నైట్ జర్నీ అయితే, అది కూడా ఉండదు. ప్రయాణికులుగా మనం కూడా అడగం, మనము ఆ వెళ్ళే హడావుడిలో ఉంటాం. అసలు అది మనం పట్టించుకోం. ఎవరైనా సరే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా దుర్ఘటన, బైక్ను ఈడ్చుకుపోవడంతో చెలరేగిన మంటలు, నిలువునా తగలబడిపోయిన బస్సు. ఆ సమయంలో 2 డ్రైవర్లు, 44 మంది ప్రయాణికులు. స్వల్ప గాయాలతో బయటపడ్డ 27 మంది. ద్విచక్ర వాహనదారుడు కూడా చనిపోయిండు. ఎవరు బస్సు వెళ్ళ 2 వీలర్ గుద్దిందో ఆ అబ్బాయి కూడా చచ్చిపోయిండు. ప్రమాదంపై ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు రాష్ట్రం 5 లక్షలు, కేంద్రం 2 లక్షల ఎక్స్గ్రేషియా. క్షతగాత్రులకు 2 లక్షలు ఇస్తామన్న మంత్రి పొన్నం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని వెల్లడి. ఒకసారి చూడండి, బస్సు చూడండి, చివరికి మిగిలింది బస్సు ఇది. మొత్తం 7 కాడికి ఆంత తగలబడిపోయి పైపులు అవి మిగిలినాయి. లాస్ట్కి ఐరన్ పార్ట్ మిగిలింది చివరికి. ఏసీ స్లీపర్ బస్సు బయటంతా ముసురు, అంటే వాన పడుతున్నది లైట్గా. వెచ్చగా దుప్పట్లు కప్పుకొని గాఢ నిద్రలో ఉన్నారు ప్రయాణికులు. కానీ అదే ఆఖరి నిద్ర అవుతుందని, తమ జీవితం కాసేపట్లో ముగిసిపోతుందని ఆ క్షణం వారెవ్వరికీ తెలియదు. వాయు వేగంతో దూసుకుపోతున్న బస్సులో చెలరేగిన మంటలు, తప్పించుకునే దారి లేక ప్రయాణికుల ఆర్తనాదాలు మాటలకందని విషాదానికి సాక్ష్యాలుగా మిగిలాయి. 19 మంది నిండు ప్రాణాలు నిలువెత్తు మంటల్లో బూడిదైపోయాయి. ప్రతి దానికి అక్కడ ఎమర్జెన్సీ డోర్స్ ఉంటాయి. మరి ఆ ఎమర్జెన్సీ డోర్స్ ద్వారా దింపే ప్రయత్నం ఎందుకు జరగలే? డిలే అయింది. అక్కడ డ్రైవర్లకు కూడా అట్లాంటి శిక్షణ లేదు. ఎంతసేపు డ్రైవింగ్ చేయాలి, ప్రయాణానికి గమ్యస్థానానికి తీసుకెళ్ళాలి అన్నది తప్ప
ఎక్కడా కూడా ఒకవేళ ఇట్లాంటి ప్రమాదం జరిగితే ఏ రకంగా యాక్టివ్ అవ్వాలి, ఏ రకంగా ప్రయాణికులను దించేయాలన్న దాని విషయంలో ఆ డ్రైవర్లకి ఏమైనా శిక్షణ ఉందా? ఇక్కడ ప్రయాణాన్ని నివారించడానికి అవకాశం ఉండేనట. ఏదో వాటర్ బబుల్స్ క్యాన్స్తో ఆ మంటలను ఆర్పే ప్రయత్నం ఒక 5-10 నిమిషాలు జరిగిందని. అలాగే వాళ్ళకి తెలుసు, ఆ బండి గుద్దగానే మంటలు చెలరేగిన విషయం వాళ్ళకి తెలుసు. సో ఇమీడియట్గా యాక్టివ్ అవ్వాల్సి ఉండే, కానీ అక్కడ జరగలే. కర్నూలు నగర శివారులో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి తగలబడిపోయింది. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ద్విచక్ర వాహనదారుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో బస్సు ప్రమాదానికి గురై మంటలు వ్యాపించడం, డ్రైవర్లు వెంటనే అప్రమత్తం చేయకపోవడంతో ప్రయాణికులు తప్పించుకునే అవకాశం లేక మంటల్లో మాడి మసైపోయారు. కొందరు ప్రయాణికులకు మెలకువ వచ్చినప్పటికీ ప్రమాద తీవ్రతకు బస్సు తలుపులు మూసుకుపోవడంతో అందులోనే ఉండిపోయారు. రక్షించండి అంటూ పెద్ద ఎత్తున ఆర్తనాదాలు చేసినా కాపాడేవారే కరువయ్యారు. కొందరు అద్దాలు బద్దలు కొట్టి బయటపడగా మిగతా వారు పొగకు స్పృహ కోల్పోయి బస్సుతో పాటే బూడిదవడం తీవ్ర విషాదం నింపింది. ఎంత నరకం అనుభవించి ఉంటారో ఒకసారి ఆలోచించండి. విలపిస్తున్న మృతుడు రమేష్ తల్లి మాలకొండమ్మ. ఊహలకు అందని, మాటలకు అందని ప్రమాదం ఇది. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 2 డ్రైవర్లు ఉన్నారు, 44 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఆ 44 మంది ప్రయాణికుల్లో 2 చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అవ్వగా డ్రైవర్లు ప్రయాణికులు కలిపి మొత్తం 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం, అగ్ని ప్రమాదం జరిగితే ఆర్పేందుకు, బయటపడేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో ప్రయాణికులను అప్రమత్తం చేయకుండా డ్రైవర్లు చోద్యం చూడడం నిండు జీవితాలను నిలువున బూడిద చేశాయి. అవకాశం ఉన్నా కూడా అక్కడ ఎలాంటి ప్రయత్నం జరగలే. బైకును ఢీకొట్టి ఆపకుండా దూసుకుపోయారట. వాడు ఆ డ్రైవర్ చేసిన మోసం ఇదంతా. డ్రైవర్ 2 వీలర్ని గుద్దిండు, ఆపాలి కదా, ఏడ దొరుకుతాం అని చెప్పి పోతూనే ఉన్నారు. ఇక వాడు జస్త వచ్చిండి వెళ్ళిపోయిందని ఆపుంటే అయిపోయేది. అదేమైంది, ఆ దూసుకెళ్లడం వల్ల కింద రాపిడి జరిగి ఆ 2 వీలర్కి, ఆ కింద ఇంజన్కి మంటలు చెలరేగినాయి. వేమూరి కావేరి అంటే వి కావేరి ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు DD01N9490 గురువారం రాత్రి 9:40 హైదరాబాద్లోని కూకట్పల్లి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో కర్నూలు శివారులోని కల్లూరు మండలం చిన్నటేకూరు దాటిన తర్వాత చెట్లమల్లాపురం గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. కర్నూలు ప్రజానగర్కు చెందిన ద్విచక్ర వాహనదారు శివశంకర్ రోడ్డుపై పడి అక్కడికక్కడే చనిపోయాడు. ద్విచక్ర వాహనం బస్సు కింద ఇరుక్కుపోయింది. వేగంగా దూసుకెళ్తున్న బస్సు సుమారు 200 మీటర్ల దూరం ఆ బైకును ఈడ్చుకెళ్లిన తర్వాత ఆగింది. ఆ రాపిడికి ద్విచక్ర వాహనం ట్యాంకు నుంచి పెట్రోల్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగినాయి. బస్సు డ్రైవర్, ప్రత్యామ్నాయ డ్రైవర్ కిందకి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. హైడ్రాలిక్ తలుపు భాగం దగ్గరున్న చిన్నపాటి సిలిండర్ పేలిపోవడం, కింద ద్విచక్ర వాహనం ఇరుక్కుపోయిన నేపథ్యంలో వైరింగ్ వ్యవస్థ దెబ్బతినడంతో తలుపులు తెరుచుకోలే. కొందరు ప్రయాణికులు కూడా వచ్చి తలుపులు తెరిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే కొందరు డ్రైవర్ పక్కన ఉన్న తలుపుల అద్దాలు బద్దలు కొట్టి బయటకు దూకేశారు. మరికొందరిని బస్సు అత్యవసర ద్వారాలు తెరుద్దామని ప్రయత్నించినా అవి కూడా తెరుచుకోలే. దీంతో నెలకుర్తి రమేష్ అనే వ్యక్తి తన బెర్త్ పక్కన ఉన్న కిటికీ అద్దాన్ని బద్దలు కొట్టిండు. అతి కష్టం మీద తన భార్య పిల్లలను కిందకి దింపగలిగిండు. ఆ సమయంలో మరో వ్యక్తి బస్సు వెనుక అద్దాన్ని బద్దలు కొట్టడంతో అక్కడి నుంచి మరికొందరు బయటపడ్డారు. ఇలా 27 మంది ప్రాణాలు దక్కించుకోగలిగారు. ఇక మిగతా వాళ్ళు ఏముంటుందండి, ఒక విండో దగ్గర గుంపులాగా తయారైన తర్వాత ఎంతమంది దిగగలుగుతారు? దిగగలిగే వాళ్ళు దిగిరు, కథ మిగతా వాళ్ళంతా అందులోనే ఇదైపోయారు. పొగకు స్పృహ తప్పి సజీవ దహనమయ్యారు. కింద మొదలైన మంటలు క్రమంగా వ్యాపించి బస్సు డీజిల్ ట్యాంక్ కూడా అంటుకున్నది. దీంతో ఒక్కసారిగా అగ్నికీలలు చుట్టుముట్టినాయి. లోపలంతా మంటలు, దట్టమైన పొగ. దీంతో నిద్రలో నుంచి లేచిన ప్రయాణికులు కాపాడండి అంటూ గట్టిగా కేకలేశారు. బద్దలు కొట్టిన కిటికీల దగ్గరకు వెళ్లేందుకు కూడా దారి కనబడకపోవడంతో బయట ఉన్న వారికి కూడా ఎలా రక్షించాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు. దీంతో 19 మంది పొగ తీవ్రతకు స్పృహ కోల్పోయి అక్కడే సజీవ దహనమయ్యారు. డ్రైవర్ల నిర్లక్ష్యమే కొంపముంచింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. మరోవైపు జల్లులు కూడా పడుతున్నాయి, అంటే ముసురొస్తున్నది. బస్సులో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్లు ముందుగా ప్రయాణికులను అప్రమత్తం చేయకుండా మంటలార్పేందుకు ప్రయత్నం చేశారు. ఏం చేయాల్సి ఉండే, ఇమీడియట్గా బస్ ఆపి ఇమీడియట్గా డోర్లు తీసి అందరినీ దిగమనే పరిస్థితి ఉండేది కానీ అది జరగలే. వారి వద్ద ఎలాంటి అగ్నిమాపక పరికరాలు లేకపోవడంతో కొన్ని మంచినీళ్ల బాటిల్ ఉపయోగించారట. ఆ నీళ్లు చాలకపోవడంతో మంటలు ఉధృతమైనవి. మంటలు చూసిన వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి
అప్రమత్తం చేసి ఉంటే అందరూ ప్రాణాలతో బయటపడేవారు. అద్దాలు పగలగొట్టేందుకు చిన్నపాటి సుత్తులు అందుబాటులో ఉంచిన ప్రయాణికులే అద్దాలు బద్దలు కొట్టుకొని బయటపడి ఉండేవారు. దీంతో కొందరు చేతులతోని అద్దాలు గట్టిగా బాదారు. ఈ క్రమంలో ప్రమాదం నుంచి బయటపడిన కొందరికి చేతులకు గాయాలైనవి. అసలు ఎలాంటి ఇవి లేవు అందులో. బాటిలతో నీళ్లు పోసి తాగుతుందా అంటే డ్రైవర్ గది కూడా తెలియదు అంటే వాడు ఎట్లా డ్రైవర్ చెప్పండి, ఎంత ఘోరం ఇది. అసలు ఇమీడియట్గా అందరినీ దింపేసి ఉంటే ఈ అసలు ఎవ్వరు చనిపోకపోయి ఉండేవాళ్ళు ఇందులో. వి కావేరి బస్సు ముందు వెళ్తున్న పల్సర్ బైక్ను ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న శివశంకర్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహం రోడ్డు పక్కన పడిపోయింది. ఘటనా స్థలంలోనే బైక్ పెట్రోల్ ట్యాంక్ మూత కూడా ఊడిపోయింది. ఈ ప్రమాదం కేసు నుంచి తప్పించుకునేందుకే డ్రైవర్ బస్సును మరింత వేగంగా నడిపి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బస్సు బైక్ కింద ఇరుక్కపోయింది. అలాగే సుమారు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఇక ముందుకు వెళ్లలేని పరిస్థితిలోనే డ్రైవర్ బస్సు ఆపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సు కింద ఇరుక్కున్న బైక్ను ఏదో ఒక విధంగా పక్కకు లాగేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలి అన్న హడావుడిలో డ్రైవర్లు ప్రయాణికులను అప్రమత్తం చేయడం మానేసి మంటలార్పేందుకు ప్రయత్నించారని భావిస్తున్నారు. ప్రయాణికులను రక్షించే అవకాశం ఉన్నా సరే ఈ ప్రయత్నాల్లో కాలయాపన చేశారు. మంటలంత పెద్ద ఎత్తున వ్యాపిస్తాయని ఊహించకపోవడం, బస్సు తలుపులు మూసుకుపోవడం చివరికి 19 మంది ప్రాణాలు తీసింది. పోలీసులు వచ్చేలోపే బూడిదైందట. ఇక వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చుడు చాలా సమయం పడుతుంది. ఆ లోపు ఉంటుందా? అంతగా అలగబడ్డది ఆ పాటికి. ప్రమాదం జరిగిన ప్రదేశానికి కర్నూలుకు దాదాపు 18 కిలోమీటర్స్ దూరం ఉందట. ఏం పోవాలన్నా ఆడికి చేరుకోవడానికే ఈజీగా టైం పడుతుంది. ఆ లోపు మొత్తం ఎక్కడికక్కడ తగలబడ్డది. డ్రైవర్ ఏమంటుండు, ప్రమాదం జరిగిన సమయంలో బస్సును నడిపిన డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్య పరారైందట. ప్రత్యామ్నాయ డ్రైవర్ శివ మాత్రం పోలీసులకు మరో వాదన వినిపించారు. ద్విచక్ర వాహనదారుణ్ణి అంతకు ముందే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అతని మృతదేహం రోడ్డు పక్కన పడి ఉన్నది. ద్విచక్ర వాహనం మాత్రం రోడ్డు మధ్యలో ఉండిపోయింది. మా బస్సు వేగంగా వెళ్తూ ఉండడంతో దగ్గరికి వచ్చే వరకు ఆ బైక్ కనిపించలేదు. ఆకస్మికంగా బ్రేక్ వేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో ఆ ద్విచక్ర వాహనం పైనుంచి పోనిచ్చే ప్రయత్నం చేశాం. ద్విచక్ర వాహనం బస్సు కింద ఇరుక్కుపోవడంతో ముందుకు వెళ్ళలేకపోయాం. మా బస్సే ఆ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లయితే శివశంకర్ మృతదేహం కూడా బస్సు కింద పడి నుజ్జునుజ్జయ్యేది. దీంతో ఘటనకు దారితీసిన పరిస్థితి పైన స్పష్టత కొరవడింది. పోలీసులు కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ మీద కేసు పెట్టాడు. డ్రైవర్తో పాటుగా ఎవడైతే వాడు ఓనర్ ఉన్నాడో వాని మీద కేసు పెట్టి ఫస్ట్ వన్ అరెస్ట్ చేయాలి. ఇక ఒక్కొక్కరిది ఇందులో చనిపోయిన వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. ప్రధానమంత్రి సంతాపం ప్రకటించిండు. 2 లక్షల పరిహారం అట. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలట. బస్సు ప్రమాదంపై గవర్నర్ జిష్ణుదేవ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం. ప్రమాదకరంగా ప్రయాణికుల భద్రత రాహుల్ గాంధీ. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి బీజేపీ. ఇక వాళ్ళు మాట్లాడాలి కాబట్టి అందరూ మాట్లాడింది. ఇది ఒక 6 నెలలు కూడా నడవ, ఒక 15 రోజులు నడుస్తుంది. హడావుడికి అన్ని బస్సులను చెక్ చేస్తూ ఉంటారు. ఎక్కడ లేని ఇది చేస్తూ ఉంటారు. ఇక రోడ్ల మీద నిలబడతారు ఆర్టీ అధికారులు. మీకు అది లేదని ఒక 4-5 బస్సులు సీజ్ చేస్తారు. కథ 15 రోజుల తర్వాత అంత గప్చుప్. ఎంత ఘోరంగా ఉందంటే అసలు చాలా దారుణం. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో అన్ని పేపర్లలో అదే వాడుతుంది కాబట్టి పేర్లు కూడా రాశారు చూడండి, ఎవరెవరు చనిపోయారని.